ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్లో డెత్ టోల్ పెరుగుతూ ఉంది. దాంట్లోకి నేను వెళ్లే ముందు విక్రమ్ గారు, ఈ వివాదాలు ఈ గొడవల మీద క్యాబినెట్లో మాట్లాడే స్థాయికి వచ్చింది అని అంటే మీ విశ్లేషణ ఏంటి బ్రీఫ్గా ప్లీజ్? ఇప్పుడు మీరే ఇందాక మంత్రి గారితో మాట్లాడుతా బజ్ క్రియేట్ అయింది రాష్ట్రంలో, అదేవిధంగా అవును దేశంలో కూడా అనే మాట మాట్లాడారండి. ఎస్, అంటే ప్రభుత్వ పనితీరు కావచ్చు, లేదంటే పెట్టుబడులకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించి డెఫినెట్గా దెర్ ఇస్ ఎ బజ్. ఈవెన్ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొంతమంది మంత్రులు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏం తీసుకుపోతున్నారు అన్నట్టుగా వాళ్ళు కూడా కొంత ఆతృతగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు. అటువంటిది దానికి ఏంటంటే రాష్ట్రంలో కూడా, పార్టీల్లో కూడా ఏదైతే రాష్ట్రంలో ఆ బజ్ ఉన్నదో అది పార్టీల్లో కూడా ఉండాలి. అది కనపడతలా, అంటే కమెన్సరేట్ అవ్వాలి. ఏదైతే రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం, ఉత్సాహం, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, రాష్ట్రం రివైవ్ అవుతున్నది మళ్ళీ అని ఏదైతే జరుగుతున్నదో ఆ వాతావరణానికి భిన్నమైనటువంటి వాతావరణం పార్టీల్లో ఉందనుకోండి, ఇదంతా వెనక్కిపోయి ఆ పార్టీలో విభేదాలు, తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు, జనసేనకి తెలుగుదేశాన్ని పడకపోవటం, లేకపోతే బీజేపీకి తెలుగుదేశం, ఇట్లాంటి వార్తలు వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, చాలా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా. ముఖ్యంగా మనకి 2-3 రోజుల్లో ఇది జరగబోతుంది, సమ్మిట్ జరగబోతుంది. సమ్మిట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని మన మంత్రి గారు చెప్పారు. దాదాపు 30 దేశాల నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు వస్తున్నారు, కామర్స్ మినిస్ట్రీస్ వస్తున్నారు, చాలా కీలకమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తారు, ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారని చెప్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ రకమైనటువంటి వివాదాలు, ఎందుకంటే మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో వీటికే ఎక్కువ ప్రాధాన్యత వస్తూ ఉంటుంది. అందువల్ల ముందు మరి సమన్వయ కమిటీ ఉంది. ఇవాళ బుల్శెట్టి గారు మరి ఇవన్నీ చెప్తున్నారు, వారు ఆయన పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం ఇట్లాగా పార్టీ అంటే మీడియా ద్వారా ప్రజల దృష్టికి కూడా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎమ్మెల్యే గారిని నేనేం తప్పు పట్ల, వారికి ఆవేదన మనం అర్థం చేసుకుందాం. కానీ ఒక సిస్టమ్ ఉన్నది కదా పార్టీలో. మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నారు, ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా ఆ సమన్వయ కమిటీకి తీసుకెళ్లి ఆ సమన్వయ కమిటీలో కనుక సాల్వ్ కాకపోతే దెన్ డెఫినెట్గా మీరు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది ఒక కొత్త వివాదం అవుతున్నది. మళ్ళీ ఇప్పటికే కొన్ని వివాదాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. భీమవరం ఇష్యూ ఒకటి ఉన్నది జనసేనకు సంబంధించి. దాని మీద కూడా ఇటీవల ఎవరో కొంతమంది జనసేన నేతలు సోషల్ మీడియా ద్వారా అంటే ప్రజల ముందుకు వచ్చి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడేదో ఒక వివాదం ఉంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ అస్త్రాలుగా వైఎస్ఆర్సీపీకి, మిగతా వాళ్ళందరికీ కొన్ని అస్త్రాలుగా ఉంటాయి. ఇదంతా ఏంటంటే ఇంత శ్రమ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆవేదన డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి దీని మీద ఇవాళ నేను అనుకోవటం సీఎం గారు మాట్లాడినట్టున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పార్టీని ఆయన కంట్రోల్ చేయటం, అదేవిధంగా సమన్వయపరుచుకునే దీంట్లో ఆ సమన్వయ కమిటీలని ఎప్పటికప్పుడు మరి సమన్వయం చేసుకొని ఈ వివాదాలు ఏదైతే ఉన్నాయో అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ నేను కూడా వింటున్నాను తెలుగుదేశం విక్రమ్ గారు, సారీ, ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ కొంచెం సీరియస్ ఇదైంది, దాంట్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం కనపడుతుంది. విక్రమ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు నమస్తే అండి, థ్యాంక్ యూ. అండ్ పటాబ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం ఢిల్లీ అప్డేట్స్ ఒకసారి చూస్తే కొంత ఆందోళనకరంగా కనపడుతుంది. ఢిల్లీలో